హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో పైన కపుల్ ఫొటోస్తో చేసుకోవచ్చు, లేదా సింగిల్ ఫొటోస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకే తెలుస్తుంది వీడియో ఎలా ఉందో. డెమో వీడియో చూడండి. నిన్ను చూస్తే గుండెల్లో కొత్త నువ్వు రకంట చూస్తే అప్ప గుండెల్లోనే డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 217 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ అయితే సాంగ్ లిరిక్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ 7.18 సెకండ్ దగ్గర ఇక్కడ 4 బీట్ మార్క్ అయితే ఉంటాయి. ఇక్కడ 4 ఫొటోస్ బాయ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మధ్యలో లిరిక్స్ ఉంటాయి. అటు సైడ్ గర్ల్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ బాయ్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి బాయ్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 10.19 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. తర్వాత మధ్యలో మళ్ళీ లిరిక్స్ అయితే ఉంటాయి. మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి 18.16 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి గర్ల్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 4 బీట్ మార్క్ దగ్గర ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి గర్ల్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని 19.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని. తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే జరుపుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫోటోని అయితే కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 21.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 217 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర అయితే వచ్చేయండి. ఫొటోస్ దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ బార్డర్ అండ్ షాడో కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ దాని మీద ట్యాప్ చేసి యాడ్ బార్డర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి అవుట్ సైడ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి సైజ్ దగ్గర వచ్చి 30 లేదా 29 చేసుకోండి. నేనైతే 30 చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బార్డర్ అండ్ షాడోలో వెళ్ళి మధ్యలో దాని మీద ట్యాప్ చేసి యాడ్ బార్డర్ మీద ట్యాప్ చేసి అవుట్ సైడ్ అని ట్యాప్ చేసి సైజ్ దగ్గర 30 చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసేసి బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బార్డర్ అండ్ షాడోలో బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్ యాడ్ చేసేసి బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ గర్ల్స్ ఫోటో దగ్గర వచ్చి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 ఇప్పుడు ఫోర్త్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఫోటోలకి పేస్ట్ చేసిన తర్వాత వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి.
తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.